మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నారు, మరి ఎలా అవుతారని మీరు కూడా అడగొచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకు ముఖ్యంగా ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులు అని అంటుంటారు. ఎట్లా మరి ఇది దీంట్లో ఎట్లా తెలుస్తుంది అని అందరు అనుకుంటుంటారు. మరి వాళ్ళకి సైంటిఫిక్ రీజన్స్ లేని నమ్మరు ఈ జనరేషన్ వాళ్ళు. సో మీకు అందరికీ శివపార్వతుల తల్లిదండ్రులు ఎలా అవుతారో మీ అందరికీ మీ శరీరంలోనే కొన్ని విషయాలు ఉంటాయి, చెప్తాను. ఇప్పుడు సృష్టిలో పుట్టిన వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల నుంచి ఏదో ఒక పోలికలు మన తల్లిదండ్రుల నుంచి మనకు వస్తూ ఉంటాయి. మీరు మీ పిల్లలకు కూడా మీ పోలికలు వస్తూ ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర. సో మరి సృష్టికి అమ్మా నాన్నల ఆ శివపార్వతులు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా మరి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా అదే, వాళ్ళ నుంచి ఆ అర్ధనారీశ్వర రూపం నుంచి మన శరీరం వచ్చింది. ఎలా వచ్చింది అనేది కూడా మనం అందరం కొన్ని విషయాలు, మన శరీరంలో కొన్ని తేడాలు ఉంటాయి, అది గమనించాలి ఎప్పుడైనా. కుడి పక్కన బలంగా ఉంటాం మనం అందరం, ఎడవ పక్కన కొంచెం నాజుగ్గా ఉంటాం. కుడితో పోల్చుకుంటే ప్రతి ఒక్కరి సైజెస్ కూడా చాలా తేడాగా ఉంటాయి, అది ఎవరు గమనించరు. సో ఇదే అర్ధనారీశ్వర తత్వం. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడవ పక్కన అమ్మవారి భాగం. కుడి పక్కన శివయ్య లాగా బలంగా ఉంటాం, ఎడవ పక్కన అమ్మ లేక కొంచెం నాజుగ్గా ఉంటాం. సో అదే మన